తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రైతులకు నిరంతర కరెంటు ఇస్తున్నామని, భారతదేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరెంటు కోసం ఇబ్బందులు పడ్డామని, కేసీఆర్ పాలనలో అలాంటి పరిస్థితులు మళ్లీ రాలేదని కేటీఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఆ రోజుల్లో కరెంటు ఉంటే వార్త, ఈ రోజు కరెంటు పోతే వార్త అన్నది వాస్తవమా కాదా సెస్ వినియోగదారులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎట్లా అయింది మరి? సాధ్యమైంది ఉత్తైనా అల్కగా నోటి మాటలతోని, డైలాగులతోని, చిత్ర విచిత్రమైన బట్టలు వేసుకొని దిగుతూనే అయిపోయిందా? ఉత్తుత్త ఉపన్యాసాలతోని, ఊకదంపుడు మాటలతో అయిపోతాయి పనులు? ఎట్లయింది అంటే లెక్కున్నది నా దగ్గర. 2014 వరకు తెలంగాణ ప్రభుత్వం వచ్చేంత వరకు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఈ 13 మండలాలు, 2 మున్సిపాలిటీలు, మొత్తం ఈ 15 చోట్ల కలిపితే ఆనాడు మన ప్రభుత్వం వచ్చే వరకు కేవలం ఉన్నది 44 సబ్ స్టేషన్లు మాత్రమే. మన ప్రభుత్వం వచ్చినాక ఈ 8 ఏళ్లలో కొత్తగా మనం కట్టింది 51 కోట్ల రూపాయలతోని 34 కొత్త సబ్ స్టేషన్లు కట్టినాం. మనం వచ్చేంత వరకు 44 ఉంటే ఈ 8 ఏళ్లలో మనం కట్టింది కొత్తగా 34 సబ్ స్టేషన్లు. ఇవి సరిపోదన్నట్టు మళ్ళా ఇంకొక 5 మంజూరు చేసుకున్నాం. అంటే దగ్గర 44 ఆనాడు